తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సింహరాశి వారి పరిస్థితి అండి? సింహరాశి వారైతే ఎక్కడున్నా నడుచుకుంటూ అయినా ఫ్లైట్లో అయినా సరే డ్రోన్ పట్టుకొని అయినా సరే ఎగురుకుంటూ వచ్చేసేయండి. ఓకే. సింహరాశి వారికి ఈ సంవత్సరం వచ్చినంత లక్ మళ్ళీ ఇంకా ఏ సంవత్సరము రాదు. ఇంకా 12 ఏళ్ల తర్వాత సింహరాశి వారికి టైం వచ్చింది. అప్పుడు ఆ టైం ఆగే ఇంకా సింహరాశి వాళ్ళకి. మొన్నటి వరకు సింహరాశి వారికి అసలు బాగాలేదన్నారు. అవును, అస్సలు బాగాలేదు. ఇప్పుడు సూపర్గా ఉంది. అందుకే మొన్న ఈ మధ్యనే నా ఫ్రెండ్ ఒక సింహరాశి ఉన్నాడు. నేను చెప్పా, నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది, నువ్వు గట్టిగా తెగించి ముందుకెళ్ళు, నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పా. ₹1,00,000 పనిచేసే వ్యక్తి గట్టిగా ముందుకెళ్తే 2 లక్షలు వచ్చేసింది శాలరీ. సో స్టార్ట్ అయిపోయింది, లక్ స్టార్ట్ అయిపోయింది. అంటే నేను నా కళ్ళారో నేను అబ్జర్వేషన్ చేస్తున్నా, ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను. నేను ప్రాక్టికల్గా చూస్తాను. నా దగ్గర ఒక టీం ఉంటుంది అనమాట. ఓ 30 మంది ఈ రాశి వాళ్ళు, 30 మంది ఆ రాశిలో, వాళ్ళందరి మీద నేను రెగ్యులర్గా కన్నేసి ఉంచుతాను అనమాట. ఎస్, నేను చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారి ఏదైనా చేయండి, వ్యాపారం తప్పకుండా స్టార్ట్ చేయాలి. లైఫ్లో ఏదైనా టైం వచ్చింది, ఒక 1 year మనం రిస్క్ తీసుకోవాలి అని అంటే అది మాత్రం ఇప్పుడే ఈ సింహరాశి వాళ్ళకి. సో అదేదో సామెత చెప్తారు కదా, బంగారు హుండిని చిల్లర వేసుకోవడానికి పెట్టుకున్నారని చెప్పేసి. అట్లాగే ఇది బంగారు హుండి. సో చిల్లర వేయడానికి ఈ టైంని వేస్ట్ చేయకండి, చిల్లర డబ్బుల కోసం ఈ టైం వేస్ట్ చేయకండి. కొడితే ఏళ్ళ కుంభస్థలం కొట్టాలి. సింహరాశి వారు మీకు నేను చెప్పేది ఏంటంటే 100% గ్యారంటీగా మీరు ఈ యొక్క అక్షయ తృతీయ రోజు యాగానికి మీరు తప్పకుండా రావాలి. మీకు మ్యాండేటరీ, మీరు రావాల్సిందే. వస్తే మీకు అదృష్టం, లేదంటే లేదు. వృషభ రాశి వారి లాగా. సో వృషభ రాశి, సింహరాశి మస్ట్ అండ్ షుడ్ కమ్ అండ్ అటెండ్ దిస్ యాగా. అటెండ్ అయితే అటు నేచర్లో లక్ ఉంది. మీరు అక్కడికి వస్తే ఆ టైంకి లక్కీయెస్ట్ టైం. నేను ఇచ్చే యంత్రం తీసుకొని చక్కగా యాగం చేసుకోండి, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకోండి, లైఫ్ మారుతుంది. మీరు అమ్మవారికి మీరు పార్ట్నర్షిప్ అవుతారు. అమ్మవారి టెంపుల్కి మీరు ఇంకా డొనేషన్ చేస్తూ వెళ్తారు. అలా జరుగుతుంది, మంచి జరుగుతుంది. రైట్. సో మరి ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు గురుగారు? ఏం లేదు, అక్షయ తృతీయ యాగం చేసుకోవాలంతే. ఆ రోజు నేను చెప్తా ఏమేం చేయాలని చెప్తాను, అది చేసుకుంటే సరిపోతుంది.